శ్రీమాత్రే నమః. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనిన్నడుగల్గు భారతీ. అందరికీ నమస్కారం. పోతనామాత్యుల వారు భాగవతాన్ని రచించే ముందు భారతీ అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారిని స్తుతిస్తూ ఆమె యొక్క దివ్యమైనటువంటి తేజో రూపాన్ని శాశ్వతంగా తన మనస్సులో నిలుపుకోవడానికి స్తుతించి శరణాగతి పొందడానికి రచించినటువంటి ఒక అత్యద్భుతమైన పద్యమిది. ఈ పద్యములో ఆ పోతనామాత్యుల వారు తన శబ్దాలంకారాన్ని, అర్థాలంకార నైపుణ్యాన్ని మరియు అమ్మవారిపై గల అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించడం జరిగింది. ఈ పద్యములో అమ్మవారిని దర్శించాలనే ఆతృతలో ఆయన 17 రకములైన తెల్లటి వస్తువులతో పోల్చడం జరిగింది. ఈ తెల్లటి రంగు అనేది మచ్చలేనితనానికి నిదర్శనము, అలాగే శుద్ధమైనటువంటి సత్వగుణానికి సంబంధించినటువంటిది. శారద నీరదేందు, శారద అంటే శరత్కాలము, నీరద అంటే మేఘములు, ఇందు అంటే చంద్రుడు. ఈ శరత్కాలంలో చంద్రుడు చాలా నిర్మలంగా ఉంటారు. ఘనసార, ఘనసార అంటే పచ్చకర్పూరము, పటీర అంటే తెల్లనైనటువంటి గంధము, మరాళ అంటే రాజహంస, మల్లికాహార అంటే మల్లెపూల దండ, తుషార అంటే మంచు, ఫేన అంటే నురగ, రజతాచల, రజతము అంటే వెండి, అచలము అంటే పర్వతము, వెండి పర్వతం అంటే కైలాస పర్వతము, కాష అంటే ఒక గడ్డి పూలు అంటే రెల్లు పూలు అని, ఫణీష, ఫణీష అంటే ఆదిశేషుడు, కుందమందార అనేవి 2 రకములైనటువంటి దివ్యమైనటువంటి పూలు. సుధాపయోధి, సుధ అంటే అమృతము, పయోధి అంటే క్షీరసాగరము, సితతామరస అంటే తెల్లటి తామర పువ్వు, అమరవాహిని అంటే గంగానది. కాబట్టి ఆ అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే మనందరికీ కూడా చక్కనైనటువంటి జ్ఞానాన్ని, విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధుల్ని ప్రసాదించాలి. సర్వే జనా సుఖినో భవంతు. తత్సత్. శ్రీ సరస్వతి దివ్యచరణారవిందార్పణమస్తు.